పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్న తరుణంలో అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన క్షిపణి దాడుల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? నేటి మన స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాతో పాటు హమాస్ మరియు ఇరాన్ సైనిక కమాండర్లు మరణించారు. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ నేరుగా రంగంలోకి దిగింది. దాదాపు 200 క్షిపణులతో ఇజ్రాయెల్ భూభాగంపై విరుచుకుపడింది. టెల్ అవీవ్, జెరూసలం వంటి ప్రధాన నగరాల్లో సైరన్ల మోత మోగింది. ప్రజలందరూ బంకర్లలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇజ్రాయెల్ ఊరుకుంటుందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఇరాన్ పెద్ద తప్పు చేసింది, దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే హెచ్చరించారు. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ మెజారిటీ క్షిపణులను అడ్డుకున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆస్తి నష్టం జరిగినట్లుగా సమాచారం. మరోవైపు అమెరికా కూడా ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలుస్తుంది. అవసరమైతే ఇరాన్ క్షిపణులను కూల్చివేయడానికి తమ నౌకాదళం సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఈ యుద్ధం కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కావడం లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఒకవేళ ఈ యుద్ధం గల్ఫ్ దేశాలన్నింటికి పాకితే భారత్ వంటి దేశాలకు చమురు సరఫరా భారంగా మారుతుంది. ముఖ్యంగా లక్షలాది మంది భారతీయులు అక్కడ ఉపాధి పొందుతున్నారు. వారి భద్రతపై కూడా ఇప్పుడు నీళ్లు కమ్ముకున్నాయి. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ తన తదుపరి అడుగు ఏంటనేది గోప్యంగా ఉంచింది. ఇరాన్ లోని అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా లేక శాంతి చర్చలు జరుగుతాయా అనేది వేచి చూడాలి.